మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా? ఒక ఇంటి యజమానుడు తన యొక్క ద్రాక్ష తోటలో పనివారిని ఉదయమున ఒక దినానికి దేనారం చొప్పున పెట్టుకున్నాడు. అలాగనే సాయంకాలం 5 గంటలకు వచ్చిన వారికి కూడా అదే జీతాన్నిచ్చాడు. అప్పుడు మొదట వచ్చిన వాళ్ళు, "మేము ఉదయం నుంచి పని చేసినా కూడా మాకు ఒక్క దేనారం వచ్చింది. ఒక గంట పని చేసిన వాళ్ళకి కూడా ఒకటే దేనారం వచ్చిందని" చెప్పి సణుక్కున్నారు. అందుకే ఆ యజమానుడు అంటాడు, "నేను మంచివాణ్ణి. నేను మీకైతే అన్యాయం చేయలేదు కదా! వాళ్ళకి నా యొక్క ధనంలో నుంచి ఇస్తున్నప్పుడు మీకెందుకు మంట" అని చెప్పి అంటున్నాడు. అలాగే చాలామంది అనేకులు మన ఎదుట దీవించబడుతున్నప్పుడు, ఇంకా వాళ్ళు ఆశీర్వదించబడుతున్నప్పుడు, సమృద్ధిలోనికి వెళ్తున్నప్పుడు, దేవుడు మాకెందుకు చేయట్లేదు, వాళ్ళకెందుకు చేస్తున్నాడు అనేటటువంటి ఒక అసూయతోటి మనం అనేక సార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతా ఉంటాము. కాబట్టి అసూయపడ్డానికి ఇందులో ఏమీ లేదు. దేవుడు తన చిత్తము చొప్పున, తనకిష్టము చొప్పున జరిగిస్తూ ఉన్నాడు. మనకైతే అన్యాయం చేయట్లేదుగా. కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడు, నన్ను ఆశీర్వదించట్లేదు, వాళ్ళకే ఎక్కువ ఆశీర్వదిస్తున్నాడు, వాళ్ళనే దీవిస్తున్నాడు, వాళ్ళకే అన్నీ ఇస్తున్నాడు అని చెప్పి అసూయపడుతూ, ఆ అసూయ చేత దేవుని రాజ్యానికి దూరమవుతూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, న్యాయాన్ని బట్టి ఆయన చేసే కార్యాలకు మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు నిశ్చయంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్.